ఇక నీలిమ ఈ చెరువులు పార్కులు కబ్జాలు చేసినటువంటి అంటే తెలంగాణలో ఉన్నటువంటి ఈ నాలాలు కావచ్చు ఇవన్నీ కబ్జాలు చేసిన వాటికి సంబంధించి మనం హైడ్రా చర్యలు చూస్తా ఉన్నాం. సో దానికి ఇంకా మరిన్ని కూడా పవర్స్ ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం కూడా సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. అంటే కొన్ని రకాల పర్మిషన్లు కావచ్చు, కొన్ని రకాల నోటీసులు హైడ్రా పరిధిలో లేవు, అంటే మిగతా శాఖల్లో ఉన్నాయి. సో అవి కూడా హైడ్రాకే అప్పజెప్పాలనే ఆలోచనలో కూడా రేవంత్ సర్కార్ ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తోంది. చూద్దాం. చెరువులు పార్కులు ప్రభుత్వ భూముల పరిరక్షణ కోసం ఏర్పాటైన హైడ్రాకు మరిన్ని అధికారాలను కట్టబెట్టే దిశగా అడుగులు వేగంగా పడుతున్నాయి. అక్రమ కట్టడాల తొలగింపునకు ఇప్పటి వరకు వివిధ శాఖల పరిధిలో ఉన్న అధికారాలన్నింటినీ హైడ్రా పరిధిలోకి తీసుకువచ్చేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. రెవెన్యూ, నీటిపారుదల, జీహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ, పంచాయతీరాజ్, రోడ్ల భవనాల శాఖ ఇలా సంబంధిత శాఖలన్నింటి నుంచి హైడ్రా విధి నిర్వహణకు అవసరమైన అధికారాలను హైడ్రాకు బదలాయించనున్నారు. ఇటీవల దుర్గం చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న భవనాల తొలగింపునకు సంబంధించి రెవెన్యూ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఇకపై నోటీసులు ఇచ్చే అధికారాన్ని కూడా రెవెన్యూ నుంచి హైడ్రాకు బదలాయించనున్నారు. కాగా జీహెచ్ఎంసీ, పంచాయతీరాజ్ శాఖ పరిధిలో ఉండే అధికారాలను హైడ్రాకు బదలాయించాలని పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఆ శాఖలను కోరినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఇక హైడ్రాకు అధికారాలను కట్టబెట్టే విషయంపై ఇటీవల సిఎస్ శాంతికుమారి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. అక్రమ కట్టడాలు, ఆక్రమణల తొలగింపు విషయంలో ప్రభుత్వ ఆస్తుల సంరక్షణకు సంబంధించి హైకోర్టు ఆదేశాల మేరకు సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించే విషయంపై ఆగస్టు 29న ఈ సమీక్ష జరిగింది. ఇక ఆక్రమణల తొలగింపుపై నీటిపారుదల, పురపాలక, పంచాయతీరాజ్ శాఖలు, జీహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ ప్రస్తుతం వేర్వేరుగా నోటీసులు ఇస్తున్నాయని సిఎస్ తెలిపారు. ఇక నుంచి ఓఆర్ఆర్ పరిధిలో ఉన్న ఆస్తుల సంరక్షణ, అక్రమ నిర్మాణాల కూల్చివేతల తొలగింపుకు హైడ్రా ద్వారానే నోటీసులు ఇవ్వనున్నామని చెప్పారు. ఇందుకు సంబంధించి విధి విధానాలు, రూపకల్పన బాధ్యతలను పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శికి అప్పగించారు. ఇక పురపాలక శాఖ తాజాగా రెవెన్యూ సహా కీలక విభాగాలకు నోటీసులు పంపించింది. ఈ నిర్ణయం అమల్లోకి వస్తే హెచ్ఎండిఏ పరిధిలో ఉన్న 3532 చెరువుల ఆక్రమణలపై, వాటి సంరక్షణపై పూర్తి అధికారాలు హైడ్రా పరిధిలోకే రానున్నాయి. తెలంగాణ భూ ఆక్రమణ చట్టం, తెలంగాణ వాల్తా చట్టం, నీటిపారుదల శాఖ చట్టాలు, జీహెచ్ఎంసీ చట్టాల ద్వారా అమలు చేసే అధికారాలను, పంచాయతీరాజ్ పరిధిలో అమలు చేస్తున్న అధికారాలను హైడ్రా పరిధిలోకి తీసుకురానున్నారు. భూ ఆక్రమణలకు సంబంధించి ఇప్పటి వరకు నోటీసులు కలెక్టర్, ఆర్డీఓ, తహసీల్దార్ ఆధ్వర్యంలో ఇస్తున్నారు. నోటీసులు ఇవ్వడం, ఇచ్చిన నోటీసులను తొలగించే అధికారం కేవలం రెవెన్యూ అధికారులకే ఉంది. మున్సిపాలిటీ పరిధిలోనైతే ఆయా సంస్థలకు ఉంటుంది. వాటన్నిటినీ ఇప్పుడు హైడ్రాకు బదలాయించాలి అంటే జీవో ద్వారా చేయాలా లేక చట్టంలో మార్పులు తేవాలా అనే అంశంపై రెవెన్యూ అధికారులు న్యాయ సలహా కోరారు. అయితే ఓఆర్ఆర్ పరిధిలో అయితే కొన్ని అంశాల్లో చట్టంలో మార్పులు చేయాల్సి ఉంటుంది అని, మరికొన్ని అంశాలపై జీవో ద్వారా అధికారాలను బదలాయించవచ్చు అనే చర్చ జరుగుతోంది. ఇక జీహెచ్ఎంసీ పరిధిలో చెరువులు, కుంటలు, నాలాల ఆక్రమణలు, కూల్చివేతలకు సంబంధించి ఉన్న అధికారాలను జీవో ద్వారా బదలాయించే అవకాశం ఉందని, దాని పరిధిలో లేని చోట్ల చట్టపరంగా మార్పులు చేయాల్సిన అవసరం ఉందని రెవెన్యూ అధికారులు అయితే చెప్తా ఉన్నారు. ఓవరాల్గా ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ నుమాన్ అందిస్తారు. నుమాన్, హైడ్రాకు మరికొన్ని అధికారాలు కట్టబెట్టే ఆలోచనలో తెలంగాణ ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? సో పవన్, హైడ్రాకు హై పవర్స్ ఇచ్చేలా ప్రభుత్వం అడుగులు వేస్తుంది. ముఖ్యంగా ఏదైతే ఇటు చెరువులు, పార్కులు, ప్రభుత్వ భూముల పరిరక్షణ కోసం ఏర్పాటైనటువంటి హైడ్రాకు అధికారాలు ఇంకా కట్టబెట్టాలనే విధంగా కూడా ఈ ప్రభుత్వము ముందుకు వెళ్తుంది. అందులో భాగంగా ఇప్పటికే ఇటు అక్రమ కట్టడాల తొలగింపుకు ఇప్పటి వరకు వివిధ శాఖల పరిధిలో ఉన్నటువంటి అధికారాలన్నింటినీ కూడా హైడ్రా పరిధిలోకి తీసుకొచ్చే విధంగా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. సో ఇప్పటికే ఇటు రెవెన్యూ కానివ్వండి, ఇరిగేషన్, దాంతోపాటు జీహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ, పంచాయతీరాజ్, రోడ్లు భవనాల శాఖ ఇలా అంటే సంబంధిత శాఖలన్నింటినీ కూడా హైడ్రా విధి విధాల నిర్వహణకు అవసరమైనటువంటి అధికారాలు దీనికి ఇచ్చే విధంగా కూడా
ఆలోచన చేస్తున్నారు. సో ముఖ్యంగా ఏదైతే ఇటీవల దుర్గం చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నటువంటి భవనాల తొలగింపులకు సంబంధించినటువంటి రెవెన్యూ అధికారులు నోటీసులు ఇచ్చారు. సో అయితే ఇక్కడ నుంచి ఆ నోటీసులు పూర్తి అధికారాలు కూడా రెవెన్యూ నుంచి హైడ్రాకు బదలాయించనున్నారు. సో జిహెచ్ఎంసీ కానివ్వండి, పంచాయతీరాజ్ పరిధిలో ఉండేటటువంటి అధికారాలను కూడా హైడ్రాకు బదలాయించాలని ఇప్పటికే పురపాలక ముఖ్య కార్యదర్శి దానా కిషోర్ కూడా ఆ శాఖలో కోరినట్టు కూడా తెలుస్తుంది. సో హైడ్రా అధికారాలు కట్టబెట్టే విషయంలో కూడా సిఎస్ శాంతికుమారితో జరిగినటువంటి ఉన్నత స్థాయి సమీక్షలో కూడా నిర్వహించారు. సో ఈ నేపథ్యంలో అక్రమ కట్టాల ఆక్రమణ తొలగింపు విషయంలో సో ఇటు ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణకు సంబంధించినటువంటి హైకోర్టు ఆదేశాల మేరకు సమగ్ర కార్యాచరణ రూపొందించిన తర్వాత సో ఏ విధంగా ముందుకు వెళ్ళాలి ఏంటనే దాని మీద కూడా ఇటు ప్రభుత్వం ఆలోచిస్తుంది. దాంతోపాటు ఇటు హైడ్రా కోసం ప్రత్యేకంగా పోలీస్ స్టేషన్ ను కూడా ఏర్పాటు చేయాలని కూడా ఇప్పటికి ప్రతిపాదన ఉంది. సో త్వరలోనే పోలీస్ స్టేషన్ ని కూడా హైడ్రా కోసం ఏర్పాటు చేసేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. దాంతో పాటు ఇటు హైడ్రాకు హై పవర్స్ ఇచ్చే అంశంలో సో ప్రధానంగా సిబ్బంది కొరత అనేది కూడా కనిపిస్తుంది. సో అదనంగా సిబ్బందిని కూడా ఇప్పుడు ఉన్నటువంటి సిబ్బంది మొత్తం డిఆర్ఎఫ్ కు సంబంధించినటువంటి సిబ్బంది, ఇటు జిహెచ్ఎంసీ లో ఉన్నటువంటి సిబ్బంది, సో అదనంగా దాదాపు ఒక 5,000 మంది సిబ్బందిని కూడా ఏర్పాటు చేయాలి అనే విధంగా కూడా ఆలోచన చేస్తున్నటువంటి పరిస్థితి. సో ఇప్పటి వరకు అంటే హైడ్రా నోటీసులు ఇవ్వట్లేదు, ఇటు ఇరిగేషన్ కానివ్వండి, దాంతోపాటు మున్సిపల్ శాఖకు సంబంధించినటువంటి అధికారులు నోటీసులు ఇస్తున్నారు. సో అలా కాకుండా ఇక మీద నేరుగా హైడ్రానే నోటీసులు ఇచ్చే విధంగా అన్ని శాఖలను ఒకే గొడుగు కింద తీసుకొచ్చి హైడ్రా డైరెక్షన్ లోనే చేసే విధంగా కూడా ఇటు ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. అందులో భాగంగానే ఇటు ప్రభుత్వం కూడా త్వరలో దీనికి సంబంధించినటువంటి కీలక నిర్ణయం కూడా తీసుకునేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది.